మరణ వార్తలు. తాను ఇక చచ్చిపోయాడు, తాను లేడు అనే మరణ వార్తకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ డెడ్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ వస్తున్న వార్తల మీద రియాక్ట్ అయ్యాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరణ వార్తలపై డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేనంటూ పోస్ట్ చేశాడు. ట్రంప్ మద్దతుదారుడు డీసీ డ్రైనో పోస్ట్కి రిప్లై ఇచ్చాడు ట్రంప్. ఆఖరిసారిగా చేతిపై కమిలిన గాయాలతో కనిపించాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో ట్రంప్ చచ్చిపోయాడు, లేకపోతే ట్రంప్ ఇస్ డెడ్, ట్రంప్ మరణించాడు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత వైట్ హౌస్ కూడా నిన్న రియాక్ట్ అయిన సందర్భం. వైట్ హౌస్ రియాక్ట్ అయిన సందర్భం తర్వాత ఇప్పుడు ట్రంప్ స్వయాన రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ఒకటే చెప్పుకొస్తున్నారు. మరణ వార్తలపై ఆయన ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకటే చెప్తున్నారు, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్, ఆల్సో దిస్ ఈస్ ఎ క్రైమ్ ఫ్రీ జోన్ అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. తను మరి ముఖ్యంగా మరణ వార్తలకు తన ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మరి ఈ క్రమంలో వైట్ హౌస్కి సంబంధించే కదా, వైట్ హౌస్కి సంబంధించి ఆ ఫిజిషియన్స్ చెప్తున్న మాటే కదా, వైట్ హౌస్కి సంబంధించిన ఫిజిషియన్స్ చెప్తున్న మాట కానీ ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి కదా. ఏమని? ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడు ట్రంప్? అంటే ఏదో దాస్తున్నాడు. ట్రంప్ ఏదో దాచడం జరుగుతోంది. ట్రంప్ ఏదో దాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మతిమరుపు ఉంది. 79 ఏళ్ళు వచ్చాయి. 79 ఏళ్ల వయసు అంటే బహుశా వయోభారంతో వచ్చే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా. దానివల్ల ఈ మతిమరుపు కూడా ఉందా? ఎందుకంటే సరిగ్గా నిలబడలేకపోతున్నారు, సరిగ్గా నడవలేకపోతున్నాడు. దాంతోపాటు ఆ చేతికి ఏదో మచ్చ లాంటిది ఒకసారి మీరు చూడొచ్చు, కమిలిన గాయం లాంటిది. దాంతోపాటు చేతులు వణుకుతున్నాయంటూ ఇంకొక చర్చ. వీటన్నిటికి పోని ఖండించిన పరిస్థితి ఉంది అనుకుంటే కనుక క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలే చెప్పాయంటూ కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి కదా. మరి దీనికి స్పందించాల్సిన అవసరం ఉందనుకుంటా. అయితే ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, నేను చనిపోలేదు, నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నానని చెప్పి.